ఓకే సార్. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను పబ్లిక్ మళ్ళీ. ఇది ఇప్పుడు స్పేస్ శాటిలైట్ టెక్నాలజీ పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉందని మేము ఇక్కడికి వచ్చాము. మన ఇండియా ఒక సామర్థ్యత చాలా తెలిసిందే అందరికీ. చంద్రయాన్-3 లాంచ్ చేసినప్పుడు ప్రతి దేశం మన ల్యాండింగ్ చూడడానికి ఆసక్తి చూపించింది. మన క్యాపబిలిటీ ఏందే అని చూపించింది ప్రతి ఒక్క కంట్రీ. బట్ మనం చూపించాం మనం ఎవరైనా ల్యాండ్ అయింది. దట్ టు ఆన్ ది సౌత్ పోల్. ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ సౌత్ పోల్ ఆఫ్ మూన్. సౌత్ పోల్ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఐస్ ఉంది, అది ఏంది కనిపెట్టడానికి ఇండియా మొదటి అటెంప్ట్లో చేసింది. అదే కాదు, మార్స్ ఆర్బిటర్ మిషన్. ఇంతకుముందు మన ఇండియా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిన ఫస్ట్ కంట్రీ ఇండియా. సో ఇలా ఫ్యూచర్లో మనం చాలా మిషన్స్ చేస్తున్నాం. గగనయాన్ మిషన్స్ రాబోతున్నాయి, వీనస్ మీద రాబోతున్నాయి. ఇవంతా ఏంటంటే ఇతర ప్లానెట్ ఎక్స్ప్లోర్ చేసి మనకి ఏమేమి ఉన్నాయి ఆ ప్లానెట్స్లో తెలుసుకోవాలి బాధ్యత. లాట్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి, గ్యాసెస్ ఉన్నాయి. తెచ్చుకున్నామంటే మన ఎకానమీ డెవలప్ అవుతుంది, అంతా డెవలప్. నేను అదే రిక్వెస్ట్, మనకి ఇండియాకు ఉండే సామర్థ్యత ఎవరికి లేదు, బట్ తెలియట్లేదు ఎవరికి స్పేస్ టెక్నాలజీ అంటే. మేము ఇక్కడికి వచ్చిన రీజన్ అంతే, టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఒకటి ప్రమోట్ చేయమని. మేము ఇక్కడికి వస్తున్నాం. అట్లీస్ట్ 10 to 20% స్టూడెంట్స్ ఇగ్నైట్ మా సక్సెస్ అయినట్టే. శ్రీహరికోట తెలియని రోజు ఈరోజు ప్రతి ఒక్కరు శ్రీహరికోట అంటే చంద్రయాన్-3 తర్వాత చెప్తున్నారు. సో ఇది ఇంకా పబ్లిక్ ఇంకా తెలియదు, మాకు అర్థమైంది. సో ఇది ఇంకా ప్రొసీడ్ అవ్వడానికి ఈ మీడియానే కోరుతున్నాను, మీరు దయచేసి కమ్యూనికేట్ చేయండి ప్రతి ఒక్క స్టూడెంట్కి, వాళ్ళ పేరెంట్స్కి కూడా. మన ఎకో సిస్టమ్ చాలా డ్యామేజ్ అయిపోయింది. మీరు చూసిన లాస్ట్ ఢిల్లీలో 55 degrees దాకా సమ్మర్. మనం ఏసీ లేనిదే ఒక్క రోజు కూడా ఉండదు. ఈరోజు మధ్యాహ్నం కూడా ఏసీ లేకుండా ఉండలేకపోతుంది. ఈరోజు వింటర్ ఇది. ఎందుకు ఇలాగని ఆలోచించట్లా కానీ మనం ఏసీ వేసుకుంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది చేయడానికి ఈ స్పేస్ టెక్నాలజీ వాడితే మనకు తెలుస్తాయి. ఎలా అవాయిడ్ చేయొచ్చు కూడా ముందే పసిగట్టవచ్చు ఈ శాటిలైట్స్ ద్వారా. సో వీ కెన్ అవాయిడ్ ఇట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. జాబ్ ఆపర్చునిటీస్ మన షార్ట్లో పెద్దగా లేవని చెప్పేసి ఒకటి. ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు బీటెక్, ఇంజనీరింగ్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మన ఈ టెక్నాలజీ సైడ్ కానీ, ఈ షార్ట్ సైడ్ కానీ, ఈ సైంటిఫిక్ సైడ్ రావడానికి పెద్దగా మొగ్గు చూపట్లేదు. దీనికి కారణం ఏమంటారు? మీ దగ్గర ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీస్ లేకనా, లేకపోతే దాన్ని ఏమైనా డెవలప్ చేయడానికి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? సార్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ప్రతి స్పేస్లో చాలా జాబ్స్ ఉన్నాయి. సెంట్రలైజ్డ్గా జాబ్స్ పడుతున్నాయి. సెంట్రలైజ్ షార్క్ అనే కాదు, దీనికి మెథడ్ ఉంది. ప్రతిసారి ఎగ్జామ్ పెడతాం, ఇంటర్వ్యూ పెడతాం, ప్రతిదీ జరుగుతుంది. మీరు చెప్పినట్టు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కంట్రీ కోసం వర్క్ చేసే అనే భావన ఉంటే తప్పకుండా రాస్తారు, వస్తారు. ఈ రోజుకి వస్తున్నారు. ప్రతి సంవత్సరం జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. కాకపోతే జనాలు అది చూడట్లేదు. చూసి అప్లై చేసి రండి. ప్రతి సంవత్సరం జాబ్స్ పడుతున్నాయి. వెబ్సైట్లో కూడా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పడట్లేదు అని కాదు. ఈ టెక్నాలజీ లైక్ చేయాలి. నీ కంట్రీకి సేవ చేస్తానంటే ఈరోజు మన సోల్జర్స్ మన కోసం పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు? మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే సోల్జర్స్ దే ఆర్ ప్రొటెక్టింగ్ అస్. అలాగే మన కంట్రీకి సేవ చేయాలనే యాటిట్యూడ్ ఉన్నా ఏదో ఒక విధంగా నీ కంట్రీకి ఏం చేశానని థింకింగ్ ఉంటే తప్పకుండా అప్లై చేయొచ్చు. జాబ్స్ అయితే ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ పడుతుంటాయి. మేబీ పీపుల్ షుడ్ నో. మేము ఇక్కడ ఉన్న కార్యక్రమ కౌన్సిలింగ్కి దే కెన్ ఆస్క్ ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సార్ ఆఫ్ చేశారు, ఏం లేదు. ఇది వన్ థింగ్ ఈ శాలరీ ఐ కెనాట్ టెల్ అన్. నేను అదే చెప్పింది, ఇండైరెక్ట్గా చెప్పింది కంట్రీ.